సరే, అయితే ఈరోజు మనం ఉపద్య గ్రంథంలో థర్డ్ పార్ట్ నుంచి చూస్తున్నాం, 3వ భాగాన్ని. ఇప్పుడు సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ వంశావళికి, ఎదోమీలకి, ఇజ్రాయిల్కి. మనం ఫస్ట్ పార్ట్లో ఏం చూసాం? ఉపద్యాలు ఎంతమంది ఉన్నారు, వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, ఎవరెవరికి ఒకరికొకరికి సంబంధం లేని వ్యక్తులు ఎంతమంది ఉన్నారని చూసాం. రెండోది ఏం చూసాం? ఈ ఉపద్య కాలాన్ని చూసుకున్నప్పుడు ఆ యెరూషలేము మీద 4 దాడులు జరిగినాయని, ఒక్కొక్క దాడిలో ఏం జరిగిందో అనేది చూసుకుంటూ వెళ్ళాం. ఇక 3వ పార్ట్లో ఏం చూసుకుంటున్నాం అంటే అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరెవరికి? ఇజ్రాయిల్కిను ఎదోమీలు. ఇజ్రాయిల్కి ఏషావు సంతానం. ఎవరెళ్ళు? ఏషావు సంతానం. చూద్దాం సమస్య. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం 40, 41, 42 వచ్చినారు. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏషావు పగబట్టెను. మరియు ఏషావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదనని. చాలు. ఏమనుకుంటున్నాడట? అన్న తమ్ముడి మీద ఏం చేస్తున్నాడు? పగబడుతున్నాడు. దేనిని బట్టి? జ్యేష్ఠత్వ హక్కుని తమ్ముడు తీసేసుకున్నాడు అన్నదాన్ని బట్టేనా? తీసుకున్నాడా? ఈయన అమ్ముకున్నాడా? ఏంటి? తీసుకున్నాడా? అమ్ముకున్నాడా? ఏంటి? అమ్ముకున్నాడు. అమ్మేటప్పుడు ఎంత సులువుగా అమ్ముకున్నాడు? అరే, అంటే ఇది నిష్కారణమైన పగ లేకుంటే శత్రుత్వం కలిగిన పగ? ఎందుకంటే నువ్వు అమ్ముకున్నావు, ఆయన కొనుక్కున్నాడు. అమ్ముకునేటప్పుడు లేని బుద్ధి పోయాక కొనుక్కున్నవాడి మీద వస్తుంది పగ. సమస్య ఎక్కడుంది? ఇద్దరిలో ఎవరి దగ్గర ఉంది? అమ్ముకున్న ఆయనే కదా. ఇప్పుడు ఆయన అమ్మకపోతే ఈయన కొనుక్కోలేడు కదా. సమస్య ఏంటంటే మనం అంటుంటాం కొన్నిసార్లు, స్నేహాలు మమ్మల్ని పాడు చేస్తాయండి. అసలు మనం అంటూ దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే వాడు ఎంతమంది చెప్పినా సరే మనతో తప్పు చేయించలేడు కదా. ఒక మనిషిని ఏషేపుని ఎన్నో విధాలుగా తప్పు చేపిద్దామని చూస్తుంది ఆవిడని ఆయన అంగీకరించకపోతే ఆవిడ ఎంత ప్రయత్నించినా కూడా ఏషేపుతో తప్పు చేయించలేకపోయింది. అంటే ఒక వ్యక్తిని పాడు చేసేది ఏంటంటే ముందర సెల్ఫ్గా తన సొంత స్వభావం. ఇక్కడ అమ్ముకున్న వ్యక్తి ఎవరి మీద పగబట్టాడంట? తమ్ముడి మీద పగబట్టాడు. సరే, కాలం గిర్రం తిరుగుతుంటే ఆ కాలంలో అన్న దగ్గర ఆస్తి అంతా విడిచిపెట్టి తమ్ముడు తను వేరే దేశానికి వెళ్ళిపోయాడు, సిరియా దేశానికి, లాబాన్ దగ్గర. ఇప్పుడు ఆస్తి జ్యేష్ఠత్వ హక్కు ఎవరిది వచ్చింది? వాస్తవంగా బైబిల్ ప్రకారం ఏంటంటే జ్యేష్ఠుడికి 2 పాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు న్యాయంగా అయితే 2 పాళ్ళు ఎవరికి రావాలి? కానీ ఇక్కడ ఈయన తండ్రిచ్చిన చేతికర్ర తప్ప మరొకటి ఏదైనా తీసుకున్నాడా? ఏమీ తీసుకోలే. అంటే ఆస్తి అంతా ఎవరి పరమైంది? అంటే తల్లిదండ్రులు ఏం చెప్పారంటే ఏదో దీవెనని తీసుకున్నాడు తప్ప వాడేం పోంకు తిన్నదేం లేదయ్యా ఇందులో. వాడు ఆస్తి మొత్తం నీకే వదిలేశాడు, ఈ దేశం నుండి వెళ్ళిపోయాడు. కాబట్టి నువ్వు వాడి గురించి ఏమో ఎక్కువ ఫీల్ అవ్వక, ఎక్కువ బాధపడక, ఆస్తి అంతా నీదేనైనా నేను సంపాదించింది. అంటే ఎవరు సంపాదించిన ఆస్తి ఎవరికి వచ్చింది? అబ్రహాం సంపాదించిన ఆస్తి, ఇసాకు సంపాదించిన ఆస్తి, హారానులో అబ్రహాము సంపాదించిన ఆస్తి అంటాడు 12వ అధ్యాయం. హారానులో అబ్రహాము సంపాదించిన యావత్ ఆస్తిని తీసుకుని. అంటే ఇదంతా ఎవరి చేతికి వచ్చింది?
ఆటోమేటిక్గా ఎవరు ధనవంతుడయ్యాడు? ఏషావు. అంటే ఇక్కడ నష్టపోయిందంటే ఎవరంటే ఆత్మీయ సంబంధంగా చూస్తే ఏషావు, శరీర సంబంధంగా చూస్తే యాకోబు. ఆత్మీయ సంబంధంగా నష్టపోయింది ఎవరంటే ఏషావే. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు కదా, ఒక్క పూట కూటు కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్న ఏషావు వంటి వ్యభిచారి అంటాడు, అక్కడ భ్రష్టుడు అంటాడు. వ్యభిచారి అంటాడు, భ్రష్టుడు అంటాడు, రెండు పదాలను ఉపయోగిస్తాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది? రెండు రకాల నష్టాన్ని, ఈయన ఆత్మ సంబంధమైన నష్టాన్ని చూశాడు, ఆయన శరీర సంబంధమైన నష్టాన్ని చూశాడు. కాలం తిరుగుతుండగా ఒక రోజున అన్నదమ్ముళ్ళు కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరోజు వచ్చింది, ఈలోగా ఒకరు వచ్చి చెప్పారు, మీ అన్న 400 మందిని తీసుకుని వస్తున్నాడు, నిన్ను ఎదుర్కొంటా. అనేప్పటికీ యాకోబు ఆ రాత్రంతా యబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించి తను దేవుడి దగ్గర పశ్చాత్తాపడి, నేను ఆ విషయంలో తప్పు చేశానన్న దోషం నేను చేశాను అన్న ఒక విధానంలో ఆయన ప్రార్థన చేయడం, దేవుడు అతన్ని కనికరించడం, ఉదయాన్నే ఈ అన్నదమ్ములు ఎదురవడం జరిగింది. అయితే ఎంతకాలానికి ఎదురయ్యాడు? 14 ఏళ్ళు కొలువు లాభానికి చేశాడు, 7 తర్వాత 6 ఏళ్ళు సొంత కొలువు చేసుకున్నాడు తన కోసం, తన పిల్లల కోసం. 20 ఏళ్ళు గడిచాక ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఈ అన్నదమ్ములు ఇద్దరు ఎదురవుతున్నారు. ఈ అన్నదమ్ములు ఇద్దరు ఎదురైనప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి చూద్దాం. 33వ అధ్యాయం 4వ వచనం. అది కన్నా 33:4. అప్పుడు ఏషావు అతని ఎదుర్కొని పరిగెత్తి అతని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. వారిద్దరూ కన్నీరు విడిచి. కాలంతో బలంగా పగేమైపోయింది. కాలం గడిచే కొద్దిగా 20 ఏళ్ల కాలంలో తమ్ముడు నేల మీద పడి దండం పెడుతుంటే అన్న మమకారం గుర్తుకొచ్చింది. అంటే వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఏమనుకున్నాడంటే తమ్ముడిని చంపాలనుకున్నాడు, కానీ ఈ కాలం గడిచిన కొద్దిగా ఈ పగ కాస్త ఏమైంది, మరలా ఆ ప్రేమగా మార్చబడి కనికరపడి మీద పడి ముద్దు పెట్టుకుని తమ్ముడిని చూసుకుని కౌగిలించుకుని ఇద్దరు ఏడ్చారు, ఇద్దరు సమాధానపడ్డారు. ఇక్కడ ఏం జరిగింది? ఈ కన్నీళ్ళు వెనకాల ఉన్న అర్థం ఏంటి? ఒక పక్క ఆనందం, అక్కడ యాకోబు అంటాడు, దేవుని ముఖం చూసినట్టు నీ ముఖం చూశానంటాడు. అంటే తన అన్నను చూసి అంత ఆప్యాయతను ప్రదర్శించాడు యాకోబు. సో అక్కడ ఇద్దరు తన బంధాన్ని మరలా గుర్తుకు తెచ్చుకున్నారు, ఏడ్చారు. కానీ యాకోబులో ఉన్న వంశం కనికరించబడాల, అది కరగల. ఇక్కడ ఏషావు కరిగిపోయాడు యాకోబుని చూస్తే. కానీ ఏషావులో నుండి వచ్చిన జాతి ఒకటి ఉంది కదా, ఏషావులో నుండి ఒక జాతి వచ్చింది కదా. తర్వాత గత కాలంలో 400 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 400 సంవత్సరాల కాలం గడిచిపోయాక మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి వీళ్ళు బయలుదేరారు. ఇప్పుడు ఐగుప్తు నుండి బయలుదేరిన వీళ్ళు స్ట్రైట్గా వెళ్ళిపోవాలంటే, ఈ ఎదోము దాటారంటే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు, స్ట్రైట్గా ముక్కుచూటు దారి. కానీ ఎదోము మీద నుండి వెళ్ళాలంటే ఎవరి అనుమతి కావాలి? ఎదోమీయుల అనుమతి కావాలి. ఇప్పుడు ఎవరిలో ఇద్దరెవరు? కరెక్ట్గా చెప్పాలంటే ఒకే రక్తం పంచుకున్న ఇసాకు పిల్లలు. ఇద్దరు ఎవరు? ఇసాకు పిల్లలు. అయితే ఈ రక్త సంబంధులైన ఈ వ్యక్తులు ఒక కబురు పంపించారు ఇక్కడికి, ఏదో మీ వంశం దగ్గరికి. ఎవరు? మోషే గారి సంతతి, అదే మన యాకోబు గారి సంతతి అయిన ఇజ్రాయేలీలు మోషే గారి నాయకత్వంలో ఎదోమీయుల దగ్గరికి ఒక కబురు పంపించారు. ఏమని పంపించారు? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 14వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 14వ వచనం. మోషే
మోషే కాదేశు నుండి, తీసారా పేజీ నెంబర్ 128. మోషే కాదేశు నుండి ఎదోము రాజునొద్దకు దూతను పంపి, నీ సహోదరుడైన ఇజ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తు నీకు తెలిసెను. ఇదేంటి కష్టం ఎవరికి తెలుసంట? కష్టం ఏం కష్టం వచ్చింది? ఏం కష్టం వచ్చింది? అది 400 సంవత్సరాలు మా చిన్నాన్న పిల్లలు అక్కడ మగ్గిపోతున్నారన్న సంగతి ఎవరికి తెలుసు? అంటే ఇంత 400 ఏళ్ళు నలిగిపోయామన్న సంగతి నీకు తెలుసు కదా అంటున్నాడు. తెలుసు కదా, 400 ఏళ్ళు మమ్మల్ని దాసులుగా చేసుకున్నారు ఫలానోళ్ళు. మేమెవరం కాదు, మేమెవరం. చూడండి మాట్లాడుతున్నాడు. మాకు వచ్చిన కష్టం నీకు యావత్తు తెలిసింది కదా. మా పితరులు ఐగుప్తుకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తులు మమ్మల్ని మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొర విని దూతలను పంపి ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించును. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. మమ్మును నీ దేశం నుండి దాటిపోనిమ్ము. పొలములలో బడైనను ద్రాక్ష తోటల్లో బడైనను వెళ్ళము. బావులో నీళ్లు త్రాగము. రాజమార్గములను నడిచిపోవుదుము. నీ పొలిమేరల దాటు వరకు కుడివైపున ఎడమవైపుకైనా తిరగకుండా పోవుదుమని చెప్పెను. ఏదో మీరు నీవు మా దేశం నుండి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురు వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఏం చెప్పాడు? చూడండి ఏం చెప్పాడు? ఖడ్గంతో ఎదురొస్తానన్నాడు. అదేంటి అంటే తన సహోదరులు అంటే జాలి లేని, మేము ఎన్నో బాధలు పడ్డాం, మేము ఫలానా దేశాన్ని దేవుడిచ్చాడని చెప్తున్నారు ఇక్కడ. మా అంతటా మేము వెళ్ళిపోతున్నాం, మా సొంత ప్రయత్నాలు ఇవి కాదు, దేవుడు మమ్మల్ని దైవం చిడిపించాడు. ఇలాంటి టైంలో కొంచెం నువ్వు హెల్ప్ చేస్తే వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఉండి ఎక్కడన్నా నీళ్లు తాగినా నీకు డబ్బులు ఇస్తాం, ఏదన్నా తిన్నా నీకు డబ్బులు ఇస్తాం, నీకు డబ్బులు ఇచ్చే మేము వెళ్తాం తప్ప పొరపాటును కూడా ఉచితంగా మాకు వద్దంటారు. కింద ఉచితంగా మాకు వద్దంటే రాజు ఏం చేస్తాడంట? ఖడ్గంతోనే ఎదురొస్తాడు. అంటే ఎవరి వ్యక్తులకి ఉన్న తత్వం ఏంటి? ఒకప్పుడు ఏశావన్న క్షమించాడు, ఏశావన్న కనికరంగా చూపించాడు, ఏశావన్న తమ్ముడి పట్ల ప్రేమ చూపించాడు. కానీ ఏశావులో నుండి వచ్చిన గర్భంలో వచ్చిన జాతి యాకోబు జాతి మీద ప్రేమ, అంటే సహోదర ప్రేమ లేని జాతి. ఏ జాతి? సమస్య ఎక్కడ మొదలైంది? అన్నదమ్ముల దగ్గర మొదలైంది. అన్నదమ్ముల దగ్గర మొదలయ్యాక 400 సంవత్సరాల తర్వాత కూడా ఎవరిలో ఉంది సమస్య? ఏదో మీలో ఇదే సమస్య ఉంది. ఒకప్పుడు తండ్రి అయితే ఏదైతే చెప్పాడో, తమ్ముడిని చంపుతానని ఏదైతే చెప్పాడో, తమ్ముడిని శత్రువుగా చూశాడో, పగబట్టాడో, అదే తత్వం ఎవరిలో ఉంది? అదే జాతిలో ఉంది. ఏ జాతిలో? చూడండి 2 సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చక్కగా చూద్దాం. 8వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు. 2 సమూయేలు గ్రంథానికి వచ్చేప్పటికి సౌలు యుద్ధాలు చేశాడు వీళ్ళతో. కానీ సమూయేలు 2వ అధ్యాయానికి వచ్చేప్పటికి కూడా వీళ్ళ దావీదుతో కూడా యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. చూడండి 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు. దావీదు ఫిలిష్తీయులను ఒక వచనం చూసాం కదా, చూడు.
13వ వచనంకి వెళ్ళిపోద్దాం డైరెక్ట్గా. 13వ వచనం, 12వ వచనం. అతడు సిరియన్ల యొద్ద నుండి, మోయాబీల యొద్ద నుండి, అమోనీయుల యొద్ద నుండి, ఫిలిస్టీయుల యొద్ద నుండి, అమాలేకీయుల యొద్ద నుండి, ఇక్కడ 5 కనపడుతున్నారు, వారిని పట్టుకుని శోభారాజు వద్ద నుండి పట్టుకుని ఉండును. దావీదు ఉప్పులోయలో సిరియన్లు 18 మందిని, 1000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధి ఆయన. మరియు ఎదోము దేశమందు అతను దండు ఉంచెను. ఎదోమీయులు దావీదుకు దాసులుగాగా ఎదోము దేశమంతట అతని కావలి ఉంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచున్నది. ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఎంతమంది రాజులు ఒకే గ్రూప్లో ఉన్నారు? 6 రాజులతో వాళ్ళకి ఈయన కూడా ఉన్నాడు, పెద్ద మనిషి. వాళ్ళు ఈయన మీదకి వచ్చారంటే అదొక అందం. కానీ ఎప్పుడైతే సౌలు చనిపోయాడో, దావీదు రాజయ్యాడో, దావీదు మీదకి ఎన్ని వంశాలు వచ్చేస్తున్నాయంట, ఎన్ని వ్యక్తులు వచ్చేస్తున్నారు యుద్ధానికి. వీళ్ళందరూ యుద్ధానికి రావడం మొదలెడితే దావీదు ఒక్కొక్కళ్ళని జయించుకుంటూ వెళ్ళిపోయి ఎదోమీయులను కూడా పట్టుకున్నాడు. అర్థమైందా? ఒక్కొక్కళ్ళని, శోభారాజు కానీ ఇలాంటి రాజులందరూ ఈయన మీదకి వస్తుంటే ఈ రాజ్యాలన్నింటినీ కొట్టి లాస్ట్కి ఎవరిని కొట్టాడు దావీదు? ఇప్పుడు అన్యజనుల రాజులు యుద్ధాలకు వచ్చారంటే అదొక అన్నం. కానీ ఈయనెవరు? ఈ రాజ్యం ఎవరిది? ఆ రాజ్యం ఎవరిది?